దేశంలోని 32 ఎయిర్పోర్ట్లు తెరుచుకున్నాయి. రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో గత వారం ఉత్తర పశ్చిమ భారత్లో పౌర విమాన సర్వీసులు నిలిపివేశారు. ఈ నెల 15 వరకు ఈ విమానాశ్రయాలను మూసివేయాలని భావించారు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, పరిస్థితులు మెరుగుపడడంతో ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేశారు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు. ప్రయాణికులు తమ జర్నీని తిరిగి ప్లాన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్, ఎయిర్పోర్ట్ల దగ్గర సిచ్యువేషన్ ఏంటి? శ్రవంతి, ఇండో-పాక్ భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య గత 3 రోజుల క్రితం నుండి కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు అప్పుడున్నాయి. కాబట్టి 32 ఉత్తర పశ్చిమ భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి ఆ బార్డర్లో సరిహద్దులు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి 32 ఎయిర్పోర్ట్లను కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా క్లోజ్ చేశారు. ఈ నెల 15 వరకు ముందుగా ఈ నెల 15 వరకు కూడా క్లోజ్ ఉంటాయంటూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించింది. కానీ ప్రస్తుతం సీజ్ ఫైర్ ఇద్దరు అంగీకారంతో సీజ్ ఫైర్ అంగీకారానికి వచ్చారు. కాబట్టి ఈరోజు కాసేపటి క్రితమే ప్రకటించారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ 32 విమానాశ్రయాల్లో 32 ఎయిర్పోర్ట్లో కూడా సేవలు అందుబాటులోకి రానున్నాయి. తమ వెబ్సైట్లో కూడా పూర్తిగా ఈ కార్యకలాపాలు కొనసాగించాలంటూ కూడా మనకి ప్రకటన కూడా విడుదల చేశారు. కాసేపటి క్రితం నుంచి కూడా ఈ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. భారతదేశ వ్యాప్తంగా కూడా పౌర విమానయాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ముఖ్యంగా మనకు ఒకసారి ఈ తొలుత 15 వరకు ఉన్నటువంటి ఈ ప్రకటన మాత్రం మధ్యలోనే సీజ్ ఫైర్ కారణంగానే ఈ చర్చలకి అంటే సీజ్ ఫైర్కి కారణంగానే ఈ 32 విమానాశ్రయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అందులో ఏమేమి ఉన్నాయని కనుక మనకు ఒకసారి కనుక చూస్తే ఈ 32 ఎయిర్పోర్ట్లో కనుక చూస్తే మనకు ఉత్తర పశ్చిమ భారతదేశానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు అటు చండీగఢ్, తర్వాత శ్రీనగర్, అమృత్సర్, లుధియానా, బూటార్, కిషన్గఢ్, పటియాలా, సిమ్లా, ధర్మశాల, జైసల్మేరు, తర్వాత భోత్పూర్, లేహ్, బికనేరు, పఠాన్కోట్, జమ్మూ, జామ్నగర్, తర్వాత రాజ్కోట్, భూజ్ ఈ విమానాశ్రయాలన్నీ కూడా ఓపెన్ కానున్నాయి. ఎందుకంటే ఈ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఏదైతే ఉగ్ర స్థావరాలపైన పూర్తిగా కూడా ఆపరేషన్ సింధు పేరుతో భారత ఆర్మీ పూర్తిగా కూడా అక్కడ స్థావరాలను ధ్వంసం చేసింది, పూర్తిగా మట్టి కరిపించింది. కాబట్టి ఉత్తర భారతదేశానికి సంబంధించి ఎక్కువగా బ్లాక్అవుట్స్తో పాటు అక్కడ పరిస్థితులు బాగాలేవు కనుక పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చునని ముందస్తు చర్యల్లో భాగంగా ఈ 32 విమానాశ్రయాలను ఎయిర్పోర్ట్లను కూడా క్లోజ్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా మళ్ళీ ఓపెన్ చేయొద్దన్నారు. కాసేపటి క్రితమే వీటన్నిటి సేవలను ఉపయోగించుకోవచ్చు. వివిధ వ్యాపార నిమిత్తం కానీ ఉద్యోగరీత్యా కానీ వారి సేవల్లో ఎక్కడైతే ఈ స్టాప్ పడిపోయిందో పూర్తిగా కూడా ఇప్పటి నుంచి పౌర విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయి. తదుపరి కార్యక్రమాలు వారి ఏదైతే పనులు ఉంటాయో వారన్నీ కూడా చేసుకోవాలంటూ కూడా చెప్పారు. ఈ 32 విమానాశ్రయాలు ఇక ముఖ్యంగా రాజస్థాన్తో పాటు పంజాబ్, అటు జైసల్మేరు, జమ్మూ, శ్రీనగర్, చండీగఢ్ ఈ ప్రాంతాల ప్రజలు కొంత ఓపెన్ అయినా కూడా కొంత అక్కడ పోలీస్ బందోబస్తుతో పాటు కేంద్ర బలగాలు కూడా గస్తీ కాస్తున్నాయి. ప్రజెంట్ మాత్రం ఈ 32 విమానాశ్రయాలు ఓపెన్ అయ్యాయి. అక్కడ పౌర విమానానికి సంబంధించి కానీ తమ వెబ్సైట్లో టికెట్స్ కూడా అందుబాటులోకి పెట్టనున్నారు కాసేపట్లో. ఎయిర్పోర్ట్ ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ప్రకటన రిలీజ్ చేసింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఇప్పటికే డీజీఎంఓలో మీటింగ్ కూడా చర్చలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి పూర్తిగా కూడా ఇక ఉద్రిక్త పరిస్థితులు ఇలాంటివి కూడా మళ్ళీ రావు కనుకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే గత 3-4 రోజుల నుంచి కూడా నిలిచిపోయినటువంటి సేవలు మళ్ళీ పునఃప్రారంభమయ్యాయి. తమ కార్యకలాపాలు కానీ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్ళేవారు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా కూడా సద్దుమణిగిపోయి పూర్తిగా కూడా అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది కాసేపటి క్రితమే. మొత్తానికి ఇండో-పాక్ మధ్య జరిగినటువంటి ఈ పరిస్థితుల మధ్య మాత్రం కొన్ని డేస్ మాత్రం ఈ 32 విమానాశ్రయాలు కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లను క్లోజ్ చేశారు. వాటినే మళ్ళీ ఈరోజు మాత్రం కాసేపటి క్రితమే ఓపెన్ చేశారు. కార్యకలాపాలు కూడా అక్కడ అందుబాటులోకి వచ్చాయని తెలుస్తుంది. శ్రవంతి.